ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకు ఓ జామ చెట్టు కనిపించింది. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 జామ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక జామ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి. ఓ రోజు సుబ్బు, నాతో ఆడుకోవా అని అడిగింది జామ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటి కోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బు లేదు, కానీ నా పండ్లను అన్నింటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది జామ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకెళ్ళాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానే లేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు సుబ్బును చూసి ఆనందించి, నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదు, కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది జామ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకువెళ్ళిపోయాడు. సుబ్బు తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నైపోయానని బెంగతో బ్రతకసాగింది ఆ జామ చెట్టు. సుబ్బు ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. అయితే తానిప్పుడు ముసలివాడినయ్యానని, కాసంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బు. తన దగ్గర పడవ లేదు, కానీ తన చెట్టు మొదలను నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది ఆ జామ చెట్టు. అలాగేనని చెట్టు చెప్పినట్లుగా చేశాడు సుబ్బు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు జామ చెట్టు దగ్గరకు వచ్చాడు. అది చూసిన చెట్టు, బాబు, నీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదులిచ్చింది. ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు, కానీ ఈ ముసలితనంలో కాసంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదలు మీద కూర్చుంటాను, అంతే అన్నాడు సుబ్బు. అది విన్న జామ చెట్టు, సంతోషం నాయనా, ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞరాలినంటూ కన్నీళ్లతో పకపక నవ్వింది ఆ చెట్టు. ఈ కథలోని నీతి ఏమిటంటే, కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాసంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు.